గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి విష్ యూ హ్యాపీ రంజాన్ ఆల్ ఆఫ్ యూ. ఈ సందర్భంగా నేను మీకందరకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే రీసెంట్‌గా మనకు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధ కారణంగా భారతదేశం లోపల అన్ని ప్రాంతాల లోపల గ్యాస్ సిలిండర్లకు గిరాకీ విపరీతంగా పెరిగిపోయింది. ఆ గ్యాస్ సిలిండర్ అమ్ముతున్నటువంటి బ్రోకర్స్ గానివ్వండి, తర్వాత డీలర్స్ గానివ్వండి, తర్వాత అధికారులు గానివ్వండి, దీనిపైన విపరీతమైనటువంటి రేటును వెచ్చించి ప్రజలను మోసం చేస్తూ సిలిండర్స్‌ని అమ్ముతున్నారు. అక్కడ వచ్చినటువంటి ప్రజలకు "ఆ! యుద్ధం జరుగుతుందమ్మా బాబు. మరి దీని కారణంగా సిలిండర్స్ రావటం లేదు. మరి తక్కువైపోయినయి. మరి మేమేం చేయాలని" చెప్పి ప్రజలను మోసం చేస్తూ వాళ్ళకు తెలియని విషయాలను అంటే వాళ్ళకు ఈ యుద్ధం పైన ఒక అవగాహన అంటే ఇట్లా జరుగుతుందని చెప్పి వాళ్ళకి తెలియజేసి వాళ్ళ లోపల ఒక అపోహను పెంచి మరి దాటిపైన విపరీతమైనటువంటి రేట్లను పెంచి మరి సిలిండర్స్ అమ్ముతున్నారు. మరి వాస్తవానికి నిజంగా మరి చెప్పాలంటే ఈ యుద్ధ కారణంగా భారతదేశం లోపల సిలిండర్స్‌కు ఎలాంటి కొరవ లేదు. ఈ వ్యాపారము ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్టేషన్, ఇంపోర్టేషన్ ఏ విధంగా జరుగుతున్నాయో అవి కొంతవరకు అక్కడక్కడ తప్ప మరి అవి కరెక్ట్‌గానే ఇంతకుముందు ఏ విధంగా జరిగినావో అదే విధంగా జరుగుతున్నాయి. దాని వలన ప్రభావం ఏం లేదు. వాటి వలన ఇంపాక్ట్ అనేది మనకు లేదు. కానీ ఇక్కడ ప్రజలకు వాటి గురించి లేనిపోని విషయాలు చెప్పి మరి మోసం చేస్తూ ఎక్కువగా డబ్బు గుంజడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఒక నీచమైనటువంటి సంఘటన భారతదేశంలో ఉన్నటువంటి మనుషుల లోపల ఏందంటే, ఇలాంటి నేచురల్ విపత్తులు గాని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ సమయం లోపల తమ్ముడు, చెల్లి, అక్క, బంధువులు ఏది మరి ఎవరు మనుషుల మధ్యన ఈ యొక్క రిలేషన్ లేకుండా వాళ్ళని మోసం చేయాలని చెప్పి ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఉన్నటువంటి సందర్భాల్లో వాళ్ళు ఇలాంటి ఆపదలొచ్చినప్పుడు అందరినీ ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ, ఇలాంటి ఆపదలొచ్చినప్పుడు మనుషులను మోసం చేయడానికి మన దేశంలో ఉండేవాళ్ళు ముందుంటారు. అసలు ఈ గ్యాస్ సిలిండర్ అని చెప్పి అంటే ఎవరు చూసినా గానీ గ్యాస్ సిలిండర్. దే ఆర్ టాకింగ్ అబౌట్ గ్యాస్ సిలిండర్స్ ప్రైసెస్ బాగా పెరిగినాయి అని చెప్పి. కానీ మనకు షిప్పుల ద్వారా, నౌకల ద్వారా మనకు ఏ విధంగా ఇంతకుముందు మనకు సిలిండర్స్ ఈ యొక్క ఇంపోర్ట్ జరిగినవో అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మన దేశానికి వస్తూనే ఉన్నాయి. గోడౌన్స్ లోపల గ్యాస్ సిలిండర్స్ వేసుకున్నటువంటి దాంట్లో విపరీతంగా సిలిండర్స్ ఉన్నాయి. లేవని కాదు. కానీ ఈ సమయాన్ని పురస్కరించుకొని ప్రజలను మోసం చేసి డబ్బు గుంజాలనే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి.